ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఇంద్రధనుసుల వరాలు కురిపిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దౌలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి కొనియాడారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా అందుల విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నిక నాగార్జున చౌదరి ఆధ్వర్యంలో మంత్రి స్వామిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రిచే కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అందుల విభాగం నాయకులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ప్రతిభావంతులు మరియు బ్లైండ్స్ విభాగం తరపున ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుందామని మన మంత్రివర్యులు శ్రీ స్వామి గారి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే 24 గంటలు ఎప్పుడైనా సరే మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ పర్టికులర్గా నేను రావాలని వచ్చి ఇంద్రధనుసుల వరాల జల్లు కురిపించాడు. అంటే డిసెంబర్ 3వ తారీఖున ప్రకటిస్తే నిన్న మార్చి 18వ తారీఖున అమలుపరిచాం. అంటే సుమారుగా మనకి ఏంటంటే ఇది 106-107 రోజులు, క్యాబినెట్లోకి అయితే 100 రోజుల లోపలే తీసుకొని రాగలిగారు. అది నిబద్ధత. ఆ నిబద్ధతతో చిత్తశుద్ధ చేశాం. మేము ఏదైతే స్త్రీ శక్తికి ఇస్తున్న బస్సులు అన్నింటిలో కూడా మీకు కూడా 40% భయపడేటువంటి వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులందరికీ అవకాశం కల్పిస్తున్నాం. దీంతోపాటు అటెండెన్స్ 50% రాయితీ కూడా ఇస్తూ మన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా మొన్ననే మీరు చూశారు, అంతర్జాతీయ మహిళా క్రికెట్ అంద బాలికల క్రికెట్లో మన విశాఖపట్నం మా స్కూల్ స్టూడెంట్ కరుణ చూసిన ప్రతిభకి అమ్మాయికి దాదాపుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహించడం ముందు తీసుకున్నాం. అదేవిధంగా మన టీం కెప్టెన్గా ఉన్నటువంటి దీపిక, అనంతపురం జిల్లా మనసిర, ఆ పాపకు కూడా ఇల్లు, అదేవిధంగా 10 లక్షల రూపాయల ప్రోత్సాహం కూడా మనం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3-వీలర్ మోటార్ బైకులు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్కి మనం ఇస్తున్నాం. విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేసరికి ఈ స్టిక్స్ మనకి దారి చూపేదానికి ఈ ఎలక్ట్రానిక్ స్టిక్స్, దాంతోపాటు ల్యాప్టాప్లు, మన స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఈ మధ్య మనం కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కూడా త్వరలో డెవలప్ చేస్తున్నాం. అది ఎవరైతే బ్లైండ్ పీపుల్ చదువుకున్నటువంటిది దాని అంటే వాయిస్గా కన్వర్ట్ చేసే పాఠాలు కూడా మనకి వినే విధంగా మనం దాని ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థ కూడా సొల్యూషన్స్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇదే విధంగా మనకి ఎవరైతే డెఫ్ అండ్ డమ్ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి బాపట్ల ఉన్న కాలేజీని మనము డిగ్రీ కాలేజీగా కూడా అప్డేట్ చేయబోతా ఉన్నాం. అది మనకి ఇంద్రధనుసు ఇచ్చిన హామీల్లో ఉన్నాయి. ఇదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు. దాని విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని కూడా దానికి మనకి ఛాలెంజ్డ్ పీపుల్ యొక్క చట్టాన్ని కూడా మనం బలోపేతం చేయబోతున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులు కూడా కాపాడేందుకు సిద్ధంగా మన ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. మన లోకేష్ గారు అయితే పాదయాత్రలో కలిసినటువంటి దానిలో తీసుకున్న సమస్యల భాగంగానే మనకి పరిష్కారం తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఉన్నటువంటి దాని విషయాలు ఆ రోజు మన ఈ కరుణకుమారి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, అదేవిధంగా దీపికా గారి రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా వారు కూడా మంచి హృదయంతో ముందుకు వస్తారు. ఈరోజు సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి సారథ్యాలని ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు అది ప్రమాదం వల్ల కావచ్చు, సహజంగా కావచ్చు, ఒక అవయవం లోపంతో ఒక వచ్చినటువంటి వాళ్ళని మనకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత సమాజంలో ప్రముఖంగా. ఆ రోజున 500 రూపాయల పెన్షన్ని మనం 1500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1500 రూపాయల పెన్షన్ని 3000 చేసింది 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారే. ఆ 3000 రూపాయల పెన్షన్ ఈరోజు 6000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. పూర్తిగా మంచానికే పరిమితమయ్యి వీల్చైర్కే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అని చెప్పే విషయం మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అందుల పాఠశాలలు కావచ్చు, అందుల మన హాస్టల్స్, మన దివ్యాంగుల వసతి గృహాల నిర్మాణానికి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల్ని 1,45 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. త్వరలో కూడా మనం కొత్తగా హాస్టల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పుడు
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 42 పోస్టులు నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 250 పైచిలకు పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈ నెలలో ఎక్కడ నోటిఫికేషన్ వేస్తున్నాం. వచ్చే నెలలో భర్తీ చేయబోతున్నాం. ఇది ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం దివ్యాంగుల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీరు కూడా పెట్టండి, చెప్పండి. అవును, రాష్ట్రం మొత్తం కూడా అత్యధికంగా 42 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఇవ్వలేదు, అన్ని చోట్ల ఉన్నాయి. ఒక 2-3 జిల్లాల్లో మా దగ్గర ఖాళీలు లేవంటే రీవెరిఫై చేయమన్నాం. ఖాళీలు ఎలా లేకుండా ఉన్నాయి, చేయండి, ఒక పోస్ట్ ఉన్న నోటిఫై చేయమని చెప్పేసి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్ని చోట్ల పనిచేసే ప్రాంతాల్లో ర్యాంపులు కావచ్చు, అదేవిధంగా సైడ్ రైలింగ్స్ కావచ్చు ఏర్పాటు చేయమని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన కార్యాలయాల దగ్గర వీల్ చైర్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం, ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమాన్ని కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో మన దివ్యాంగుల శాఖ నుంచి 40 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ మంజూరు చేయించని నేను లిఫ్ట్ పనులు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మీరే కాదు, సీనియర్ సిటిజన్లు, ప్రజలు కూడా, అంటే మీ అందరూ కూడా పై అంతస్తున్న కలెక్టర్ని ఎప్పుడైనా కలవటం కోసం ఆ లిఫ్ట్ పనులు డిఆర్ఓ ఆఫీస్ వైపున జరుగుతున్నాయి. ఈ నెలాఖరు లోపల అది మనం ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా అంటే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు కావచ్చు, పెద్ద పెద్ద హాస్టల్లో కావచ్చు, ఇవన్నీ హాస్పిటల్స్లో కావచ్చు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్క అవకాశం ఉన్న దాని కొరకు కూడా మీకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం కంకణబద్ధమైందని తెలియజేసుకుంటూ, ఇలాంటి ముఖ్యమంత్రికి ఉగాది రోజున మీరు వచ్చి ధన్యవాదాలు తెలియజేయాలి. మనస్ఫూర్తిగా మీకు కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇది సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటే సెలవు తీసుకోవాలి. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ బస్ సీట్లు సంబంధించి బస్సులకు ఇచ్చారే కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు లేడీస్కి బస్సులు ఖాళీలో ఉండట్లా, అంటే బస్సులు తక్కువ అయిపోయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీట్లు పెంచమంటారు. సీట్లు పెంచమని కాదు సార్, పెంచుతూనే మాకు ఉన్నటువంటి సీట్లని డివైడ్ చేసినట్టు లేదు. మీకు ఎప్పటిలాగా మీకు ఏదైతే సీనియర్ సిటిజన్లకు ఉన్నటువంటి సీటు కావచ్చు, దివ్యాంగులకు ఉన్నటువంటి సీట్లు కావచ్చు, ఉన్నవి వాటి మీద మళ్ళా లేబులింగ్ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ శాఖ కార్యదర్శి కృష్ణబాబు గారికి ఉన్నవి వాటి ప్రత్యేకంగా లేబులింగ్ చేయమని చెప్పారు. మీ కోటా రిజర్వ్డ్ సీట్స్ మీకు పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అయ్యే ఉంటే మాకు ఇబ్బంది ఉండదు. మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.